బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న పెహల్గాం ఉగ్ర దాడి జరిగిందో ఈ దాడి వెనుక ఇప్పటికే అందరికీ తెలుసు పాక్ హస్తం ఉందని. సో దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలైతే బయటికి వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు మనం ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. దాడిలో ఇటు ఉగ్రవాద దాడుల్లో ఒకరు పాకిస్తాన్ మాజీ కమాండో ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఉగ్ర దాడిలో కీలకంగా షమీం మూసా ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. గతంలో షమీం మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పనిచేశారు. ఆ తర్వాత ఇటు ఎస్ఎస్జీ కమాండోగా పనిచేసిన షమీం మూసా ప్రస్తుతం లష్కరీ తోయిబాతో ఆయన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళ వెనుక ఉండి ఈయన ఇదంతా నడిపించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు భారత్ ఆర్మీని టార్గెట్ చేయాలని, పర్యాటకులను చంపేయాలని లష్కరే తోయిబా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ వెనుక ప్రస్తుతం హషీం మూసా ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. హషీం పాక్ కమాండోగా పనిచేశాడంటూ కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇటు ఉగ్రవాదులకు అనుకూలంగా కూడా పనిచేస్తున్నారు వ్యక్తులు. నిఘా వర్గాల విచారణలో అనుమానితులైతే వెల్లడించారు. గతంలోనూ ఉగ్ర దాడుల్లో ఇటు హషీం మూసా పాల్గొన్నారు. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. మొన్న పెహల్గామ్ లో జరిగిన దాడి వెనుక కూడా ప్రస్తుతం హషీం ఉన్నట్లుగా కూడా ఇటు అధికారులు అయితే గుర్తించారు. ఇటు నలుగురు ఉగ్రవాదులు ఒకడైన హషీం మూసా పాక్ సైన్యంలో ఇటు మాజీ పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. అయితే ప్రస్తుతం అతడు కరుడు గట్టిన టెర్రరిస్ట్ గా అయితే మారినట్లుగా దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. ఇటు పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. అయితే ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడిని కశ్మీర్ కు పంపినట్లుగా కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు పెహల్గామ్ లో ఏదైతే దాడి జరిగి ఇటు భారతీయులు దాదాపు 26 నుంచి 27 మంది చనిపోయారు. ఈ దాడికి సంబంధించి ఇటు పాక్ సంబంధించిన ఒక కమాండ్ అని దీంట్లో కీలక వ్యక్తిగా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇటు నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు హషీం మూసా ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇటు ఈ దాడికి సంబంధించి ఇప్పటికే భారత్ అయితే అనేక విధాలుగా ఎదుర్కొనేందుకైతే ప్లాన్లు చేస్తోంది. సో దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా అయితే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే భారత సైన్యం కూడా ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో ఇటు వందల మంది స్థానికులను సైతం అదుపులోకి తీసుకొని వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. అయితే వీరిలో ఎవరైతే వందల మందిలో స్థానికులను అదుపులోకి తీసుకున్న కొంతమందిలో అయితే ప్రస్తుతం 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అలాగే మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని అయితే ధృవీకరించారు అధికారులు. అతడు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు కూడా తెలుస్తోంది అంటూ కూడా ఇటు దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి పత్రికలనైతే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలనైతే ఇది తెలియజేస్తుందంటున్నారు అధికారులు. अल्लाह अकबर पैर लंबा करो अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर पैर लंबा करो अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर पैर लंबा करो
अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर बैठो पैर लंबा करो ఇక పెహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న ఒకడు పాక్ మాజీ కమాండోగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు హషీం మూసా పాక్ సైన్యంలో మాజీ పారా కమాండో అని దర్యాప్తు తేలింది. ప్రస్తుతం అతడు కరుడు గట్టిన టెర్రరిస్ట్ గా మారినట్లుగా కూడా దర్యాప్తు బృందాలైతే పేర్కొన్నాయి. ఇటు పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లుగా కూడా వెల్లడించాయి. ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడిని కశ్మీర్ కు పంపినట్లుగా కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మొన్న ఏదైతే పెహల్గాం లో ఉగ్రదాడి జరిగిందో దాని వెనుక ఒక కమాండో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. ఉగ్రదాడిలో ప్రస్తుతం కీలకంగా హషీం మూసానే ఉన్నట్లుగా కూడా దర్యాప్తు బృందాలైతే వెల్లడించాయి. ఉగ్రదాడిలో గతంలో పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో కూడా ఆయన పనిచేశారు. అయితే ఆ తర్వాత ఎస్ఎస్టీ కమాండోగా పనిచేసిన హషీం మూసా ప్రస్తుతం లష్కరే తోయిబాతో కలిసి ఆయన ఈ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా భారత్ ఆర్మీనే టార్గెట్ చేయాలి అన్న కోణంలో ఆయన ఈ ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు పర్యాటకులను చంపేయాలి అంటూ కూడా లష్కరే తోయిబాతో కలిసి అతను ప్లాన్ చేశారు. హషీం పాక్ కమాండోగా పనిచేశాడు అంటూ కూడా అక్కడ ఉన్న వారైతే ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఉగ్రవాదులకు అనుకూలంగా ఆ వ్యక్తులు పనిచేస్తున్నారంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ఇటు నిఘా వర్గాల విచారణలో అనుమానితులనైతే వెల్లడించారు. గతంలోనూ కూడా ఏవైతే ఉగ్ర దాడులు జరిగాయో ఆ దాడుల్లో కూడా ఇటు హషీం మూసా పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇప్పటికే భారత సైన్యం కూడా ఈ ఉగ్ర దాడి జరిగిన అనంతరం కూడా అలర్ట్ అయింది. అయితే ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వందల సంఖ్యలో అయితే భారత్ అదుపులోకి తీసుకొని ఒక్కొక్కరిగా విచారిస్తూ ఉంది. అదుపులోకి తీసుకొని అయితే వీరిలో దాదాపు ఒక 15 మంది ఉగ్రవాదులు ఓవర్గ్రౌండ్ వర్కర్స్ అలాగే మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధృవీకరించారు అంటూ కూడా ఇటు అధికారులు అయితే వెల్లడించారు. అతడు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు కూడా తెలుస్తోంది అంటూ కూడా దర్యాప్తు బృందానికి ఒక అధికారి పత్రికలనైతే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలను ఇది తెలియజేస్తుందన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు పాక్ లో మొన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో ఉగ్ర దాడి జరిగిందో దీని వెనుక పాక్ కి సంబంధించిన ఒక కమాండో ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर बैठो पैर लंबा करो